నేను ఒక గవర్నమెంట్ డాక్టర్‌తో మాట్లాడాను. అంటే ఒక వ్యక్తి హ్యాంగింగ్ వల్ల చనిపోతే, ఆ హ్యాంగింగు ఆత్మహత్య లేకపోతే హత్య అనేది ఎలా నిర్ధారిస్తారంటే, ఆయన నాకేం చెప్పారంటే, మొత్తం 7 అంశాల మీద నిర్ధారిస్తాము. హత్య, ఆత్మహత్య అనేది చెప్పారు. మొదటి లిగేచర్ మార్క్స్ అండ్ ప్యాటర్న్స్. లిగేచర్ మార్క్స్ అంటే ఉరేసుకున్నప్పుడు ఈ దారం కావచ్చు, ఈ అమ్మాయి అయితే లుంగీ తీసుకుంది. అలాగే ఏమన్నా గుడ్డది కావచ్చు, దారం కావచ్చు. దానివల్ల పడే మార్క్స్‌ని లిగేచర్ మార్క్స్ అంటారు. అలాగే ప్యాటర్న్స్ ఉంటాయి ఎలా పడుతుంది. ఇప్పుడు ఎవరైనా బలవంతం చేసినప్పుడు ఎక్కువగా హారిజంటల్గా ఉండే అవకాశం ఉంది. అట్లా కాకుండా పైన ఉరేసినప్పుడు ఈ మార్క్ పడే పద్ధతి కొంత తేడా ఉంటుంది. సో ఆ మార్క్స్ని బట్టి మేము అబ్రేషన్స్, బ్రూయిజెస్ అవి స్ట్రగుల్ అయ్యింటే వేరే రకంగా ఉంటుంది. ఇవన్నీ ఫస్ట్ ఇది చూస్తాము. రెండోది నెక్ ఇంజురీ ఉందా లేదా చూస్తాం. మామూలుగా ఎవరైనా బలవంతం చేస్తుంటే నెక్ ఇంజురీ, ఇంటర్నల్ ఇంజురీ అయి ఉంటుంది. లోపల ఫ్రాక్చర్ కావడం కానీ, హైబాయిడ్ బోన్ అని ఉంటుందంట, అక్కడ హైబాయిడ్ బోన్ ఫ్రాక్చర్ అవుతుంది. లేదా థైరాయిడ్ కార్టిలేజ్ ఉంటుంది, అది కూడా ఫ్రాక్చర్ అవ్వచ్చు. సర్వికల్ స్పెయిన్లో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి బలవంతం చేస్తుంటే. ఊరైతే అవేమి జరగవు, ఇంటర్నల్గా డ్యామేజ్ ఉండదు అనేది ఆయన చెప్పాడు. మూడోది సైన్స్ ఆఫ్ స్ట్రగుల్. వీళ్ళేమన్నా స్ట్రగుల్ అయినట్టుగా ఉందా అంటే, ఎవరైనా ఉరేయడానికి ట్రై చేసినప్పుడు పెనుగులాడడం అవన్నీ జరుగుతుంది. దాన్ని డిఫెన్సివ్ వూండ్స్ అంటారు. ఆ డిఫెన్సివ్ వూండ్స్ ఉన్నాయా లేదా మేము పరిశీలిస్తాము. అట్లాగే బ్రూయిజెస్, చిన్న చిన్న గాయాలైనాయా లేదా చూస్తాము. స్క్రాచెస్ ఏమన్నా గోర్లతో ఒక్కోసారి వాళ్ళే రక్కుని ఉండొచ్చు, లేదా వాళ్ళ గోర్లు చంపే వాళ్ళ గోరు పడవచ్చు. అవన్నీ చూస్తాము. వీళ్ళ ఫింగర్ నెయిల్స్లో ఏమన్నా స్కిన్ కానీ లేకపోతే ఏమన్నా ఉందా అనేది చూస్తాము. హెయిర్ కానీ స్కిన్ కానీ అట్లాగే బాడీ పొజిషన్, వేలాడిన పొజిషన్ ఏంటి, దాన్ని ఏమంటారు, సీనిక్ ఎవిడెన్స్ అంటారు అనమాట. అక్కడ ఎవిడెన్స్ ఎలా ఉంది. సెల్ఫ్ హ్యాంగింగ్ అయితే ఒక పద్ధతిలో ఉంటారు, బలవంతంగా చేసి ఉంటే ఒక పద్ధతిలో ఉంటారు. ఆ సీన్ మేము మామూలుగా అయితే పరిశీలిస్తాం. లేదంటే ఆ ఫోటోలు పోలీసులు ఏం చేస్తారంటే, ఫస్ట్ సీన్ ఆఫ్ క్రైమ్ దగ్గరికి వెళ్ళి మొత్తం ఆ ఫోటోలు అన్నీ మాకు ఇస్తారు. ఆ ఫోటోలు మేము మొత్తం పరిశీలించి అది కూడా ఎవిడెన్స్గా తీసుకుంటాం. ఐదవది టాక్సికాలజీ. టాక్సికాలజీ అంటే వీళ్ళ కడుపులో ఉండే విసరాన్ని మేము ఎఫ్ఎస్ఎల్కి పంపిస్తాము. అంటే ఏమన్నా సెడేటివ్స్ ఇచ్చారా, మత్తు మందులు ఇచ్చారా, లేకపోతే ఏమన్నా వాళ్ళకి వేరే విషం ఇచ్చారా, డ్రగ్స్ ఇచ్చారా, ఇవన్నీ చూస్తాము. అట్లా కడుపులో ఏమన్నా ఇంజురీస్ ఉన్నాయా, ఇవన్నీ కూడా విసరాన్ని పంపిస్తాము. అట్లాగే పిటెకియల్ హెమరేజ్ అంటారు. అంటే బ్లడ్ హెమరేజ్ అంటే రక్త స్రావం. ఈ రక్తస్రావం ఏమన్నా ఉందా అనేది పరిశీలిస్తాము. ఏడవది అసోసియేటెడ్ ఇంజురీస్. అంటే బ్లంట్ ట్రామా ఏమన్నా ఉందా, స్టాబ్ వూండ్స్ ఏమన్నా దేంతో గుచ్చున్నారా, రిస్టుల దగ్గర పట్టుకుంటారు మామూలుగా వాళ్ళు చేతులు ఇది చేసినప్పుడు. ఆ రిస్టుల దగ్గర ఏమైనా గాయాలు ఉన్నాయా, యాంకిల్స్ దగ్గర ఏమైనా ఉన్నాయా, అంటే చంపేసి వేలాడదీస్తే ఎలా ఉంటుంది, ఈ యాంగిల్లో కూడా మేము పరిశీలిస్తాము. ఈ 7 మేము అది హ్యాంగింగా లేకపోతే మర్డరా అనేది మేము తెలుస్తామని ఆ డాక్టర్ నాకు చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ అమ్మాయిని గాంధీ హాస్పిటల్లోకి తీసుకెళ్లారు. ఈ అమ్మాయికి పోస్ట్ మార్టం చేసిన ఆ బృందము మీడియాతో మాట్లాడారు, డాక్టర్ల బృందము. నేను ఆ వీడియోలను చూశాను. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ అమ్మాయికి లిగేచర్ మార్క్స్ అనేవి హ్యాంగింగ్ అనే తేలుతుంది. దాంట్లో గొంతు మీద లిగేచర్ మార్కు ఉంది. అది లింగి వల్ల అయిన మార్క్ లాగే మాకు అర్థమైంది. సో అంటే ఎవరో ఆమెని గొంతు దారం వేసి బిగించడం అట్లాంటిది లేదు. సో థైరాయిడ్ కార్టిలేజ్ ఇవన్నీ కూడా డ్యామేజ్ కాలేదు. అయితే ఆమె రంగు మారడానికి కారణం ఏంటంటే, వీళ్ళు ఫైండ్ అవుట్ చేసింది 6 గంటల తర్వాత ఫైండ్ అవుట్ చేశారు కాబట్టి, ముందు పేల్ ఎల్లోగా ఉండి బాడీ తర్వాత డార్క్ బ్రౌన్గా మారింది. సో మామూలుగా ఈమె మంచం మీద అంటే బెడ్ మీద స్టూల్ వేసుకొని దాని మీద ఎక్కి ఫ్యాన్కి లింగి కట్టుకుంది. దానివల్ల బెడ్ మీదకి కాళ్ళు వచ్చేసాయి. అది చూసిన వాళ్ళకి పార్షియల్ హ్యాంగింగ్ అని అనిపిస్తుంది. మామూలుగా పార్షియల్ హ్యాంగింగ్ వల్ల కూడా ప్రాణాలు పోతాయి. జస్ట్ ఒక కిటికీకి టవల్ కట్టుకొని చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. దాన్ని పార్షియల్ హ్యాంగింగ్ అంటారు. పార్షియల్ హ్యాంగింగ్ వల్ల కూడా ఇది అవుతుంది. హ్యాంగింగ్ అంటేనే బ్లాకేజ్ ఆఫ్ బ్లడ్ ఫ్లో టు ద బ్రెయిన్కి బ్లడ్ ఫ్లో ఆగిపోతుంది కాబట్టి చనిపోతారు. ఈ అమ్మాయి 3 నిమిషాల్లో చనిపోయింది. దాడి గాయాలు ఏమీ లేవు, డిఫెన్స్ వూండ్స్ కానీ అట్లేమీ లేవు. 3 కేజీల బరువు అయితే తగ్గింది 6 గంటల్లో. ఎందుకంటే బ్లడ్ ఫ్లూయిడ్స్, బాడీలీ ఫ్లూయిడ్స్ అనేవి తగ్గిపోతాయి.
చనిపోయినాక దానివల్ల వెయిట్ లాస్ వస్తుంది. సో ఓవరాల్గా అమ్మాయి 3 నిమిషాల్లో చనిపోయింది అనేది చెప్పారు. అట్లాగే నాలుగు కూడా అమ్మాయి కొరుక్కునింది. నోటి వెంట బ్లడ్ అనేది వెరీ కామన్ ఇట్లాంటి దాంట్లో. కాళ్ళు ముఖం పైన గాయాలు ఎక్కడా లేవు. ఎటువంటి మాకైతే ఇది హత్య అనడానికి ఎటువంటి ఆధారాలు లేవు. ఒకవేళ మీకు ఇంకా అనుమానాలు మా దాని మీద ఉంటాయి, ఎందుకంటే మాకు 11:46కి మాకు బాడీ అందించారు నైటు. మేము అందరూ కలిసి 1 అవర్ చేసాము. మీకు ఎవరికైనా అనుమానాలు ఉంటే మళ్ళీ మీరు రీపోస్ట్ మార్టం డిమాండ్ చేయొచ్చు, మాకేం అభ్యంతరం లేదని కూడా ఆయన అన్నాడు. అట్లాగే వీళ్ళు వీడియో తీశారంటే లేదు, ఫోటోలు మాత్రం తీసాం, వీడియో అనేది స్పెషల్ కేసెస్లో మాత్రమే మేము తీస్తాము, ఇది మేము స్పెషల్ కేసుగా భావించలేదు కాబట్టి వీడియో తీయలేదు అనేది ఆ డాక్టర్ అన్నాడు. ఇక్కడ చాలామందికి ఉన్న అనుమానం ఏంటంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంకా ఇవ్వలేదు వీళ్ళు, సమగ్రంగా లేదు. ఇంకా ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు ఆయనే చెప్తున్నాడు 2-3 నెలలు పడుతుంది ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ రిపోర్టు.